హాయ్ అండి, వెల్కమ్ టు మన సింపుల్ కిచెన్. నేను మీ పద్మ. ఈరోజు బండి స్టైల్ మిర్చి ఎలా చేయాలనో చూద్దాం. ఇలా కరకరలాడుతూ ఉండేలాగా మిర్చి ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి 3 గ్లాసుల శనగపిండి తీసుకోవాలి. ఒక 2 గ్లాసుల బియ్యం పిండిని వేసుకోవాలి. బియ్యం పిండి ఎందుకంటే మన మిర్చి కరకరలాడుతూ టేస్ట్ కోసం వేసుకోవాలి. అందులోకి 1 చెంచా కారం పొడి, 1 చెంచా ఉప్పు, 1 చెంచా జీలకర్ర, 1 చెంచా ఓమా, 1/2 చెంచా పసుపు, 1 చిటికెడు వంట సోడా వేసుకొని పిండి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా ఉండలు లేకుండా పిండిని బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇలా జారుగా గడ్డలు లేకుండా కలుపుకొని ఇలా జారుగా పిండి కలుపుకోవాలి. ఒక 10 పచ్చిమిర్చీలు తీసుకొని మధ్యలోకి ఘాటు పెట్టుకొని అందులో ఉన్న ఇత్తులనన్నీ తీసేసుకోవాలి. ఒకదాని వెనుక ఒకటి మిర్చీలని కట్ చేసుకొని పక్కకి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని మిర్చీలు మునిగేదాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా ఒక చిన్న మిర్చి ముద్దను వేసుకొని చూసుకోవాలి. ఒక్కొక్క మిర్చిని ఇలా ముంచుకొని ఒకదాని వెనుక ఒకటి ఇలా దూరంగా మిర్చీలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక్కొక్క దాన్ని చిన్నగా మలుపుకొని మంచిగా రెడ్ కలర్ వచ్చేదాకా కాల్చుకొని ఈ విధంగా కాలిన తర్వాత మిర్చీలను ఒక జాలి గిన్నెలోకి వేసి ఆయిల్ అంతా పోయేదాకా ఆ గాలి గిన్నెలోకి వేసుకోవాలి. ఆ విధంగానే మిలిగిన మిర్చీలను ఒకదాని వెనుక ఒకటి మిర్చీలు ఆయిల్లో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నాక మిర్చీలు మనకి బండి స్టైల్ మిర్చి తయారవుతుంది. క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. మిర్చి రెడీ.